హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మిని. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు కదా? నేను చాలా బాగున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఎథికల్, జెనరిక్ అంటే మామూలుగా మనం వాడేవి ఎథికల్ డ్రగ్స్ అన్నమాట. ఎథికల్, జెనరిక్ అని రెండు రకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారి జెనరిక్ మందులు అని వస్తుంది కదా న్యూస్. జెనరిక్ మందులు వాడాలి అందరూ, దాని కాంపోజిషన్ కంటెంట్ సేమ్ ఉంటుంది. అసలు యాక్చువల్గా ఏం తేడా ఉండదు, ఎఫెక్ట్ అంతే ఉంటుంది. ఎథికల్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయి, ఈ మందులు కూడా అంత ఎఫెక్టివ్గానే ఉంటాయి. సో మీకు డౌట్ అక్కర్లేదు. ఒకవేళ మీకు ఏదైనా ఇప్పుడు మేము బీపీ షుగర్లకి జెనరిక్ మందుల్ని ఇస్తున్నాము. సో దాంట్లో తేడా ఏమి ఉండదండి. జెనరిక్లో, ఎథికల్లో కాంపోజిషన్, కెమికల్ కాంపోజిషన్, దాంట్లో ఉండే మందు అంతా సేమే ఉంటుంది. తర్వాత ఎథికల్తో పోలిస్తే ఈ జెనరిక్ మందులు చాలా తక్కువ రేటుకి వచ్చేస్తుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ అలా అని ఏమీ లేదు. అందరికీ ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో మీరు జెనరిక్ మందులను ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాను. సో మీకు ఒకసారి చూడండి. అంటే నేను చెప్పటం ఏంటంటే జెనరిక్ మందులు కూడా అంతే ఎఫెక్టివ్, ఎథికల్ మందులు ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయో జెనరిక్ మందులు కూడా అంతే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఎవరైతే జెనరిక్ మందులు వాడుతున్నారో వాళ్ళ రివ్యూ నేను మీకు చూపిస్తాను లైవ్లో. సో మీకు ఎవరికైనా అవగాహన వీటి మీద ఉంటే దయచేసి నాకు కామెంట్ చేయండి. ఎథికల్ బాగుంటాయా, జెనరిక్ మందులు బాగుంటాయా, ఏవి ఎఫెక్టివ్గా ఉంటాయి, రెండు సేమ్ ఎఫెక్టివ్గా ఉంటాయా అన్నది మీకు ఎవరికైనా అవగాహన ఉంటే నాకు పోస్ట్ చేయండి. నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో జెనరిక్ మందులు సేఫ్, యాజ్ ఎఫెక్టివ్ యాజ్ ఎథికల్ మెడిసిన్స్ అన్నమాట. తర్వాత రేట్ వచ్చేసి ఎథికల్ మందులతో పోలిస్తే చాలా చాలా తక్కువ రేటుకి, అందరికీ అందుబాటులో సరసమైన ధరలో, కరెక్ట్ చాలా తక్కువ ధరకి మేమైతే అవే వాడుతున్నాము. ఇది సో జెనరిక్ మందుల్ని అందరూ ఎంకరేజ్ చేయాలని, ఆ షాపుల్ని అందరూ అంటే ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎఫెక్టివ్గానే ఉంటాయి అవి కూడా. అంతే ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు ఎక్కువ రేట్లో కొన్ని ఇబ్బందులు పడడం ఎందుకు? సో ఎవరికైనా ఈ మా ఎథికల్, జెనరిక్ మందుల మీద అవగాహన ఉంటే నాకు కామెంట్ పెట్టండి. ఏవి బాగుంటాయో నాకు చెప్పే ప్రయత్నం చేయండి. జెనరిక్ మందుల్ని అందరం ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవి ట్రెండ్స్. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.